Mount Harriet Andaman National Park 20-point view. Photo of 20 rupees note. We are welcome to video of our Mount Harriet journey. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఈ రోజు బ్లాగ్ ఏంటో తెలుసా? పిల్లలకైతే సమ్మర్ వెకేషన్ కదా, మేమైతే అలా టూర్ కి వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూద్దరు గాని లేట్ ఎందుకు, పదండి. చలో చలో పదండి, టైం అవుతుంది కదా. ఆటోలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాం. బోట్ అయితే ఎక్కుతున్నామండి. చార్ధామ్ అయితే వచ్చేసామండి. ఇదిగోండి, మా ఆయన అయితే ఇప్పుడు బోట్ టికెట్స్ తీస్తున్నారు. బోట్ టికెట్స్ తీయడానికి వెళ్తున్నారు. అక్కడ చూడండి, బోట్ అయితే ఉంది. మేము త్వరగా వెళ్ళాలి, లేకపోతే బోట్ అయితే వదిలేస్తారు. అటువైపు చూడండి, స్పీడ్ బోట్ వస్తుంది. చలో వెహికల్ పరి అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడైతే మేము బోటు పైన ఉన్నాము. ఇప్పుడు అవతల సైడ్ బొమ్మ ఫ్లైట్ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు బోటు ఎక్కున్నాము. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న బోటు వెళ్తుంది చూడండి. బోట్ చూసారా? స్మాల్ బోట్ అండి అది. జెట్టి వద్దకైతే వెళ్తుంది. పిల్లలకి తీసుకుని టూర్కి అయితే వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదండి, ఎందుకంటే మా ఆయన అయితే ఇంకా చెప్పలేదు. సర్ప్రైజ్ చేస్తున్నారు మాకు. మరి మాతో పాటు మీరు కూడా చూడండి, మరి మేము ఎక్కడికి వెళ్తామో. ఓకేనా? పిల్లలు చెప్పాను కదా, ఇదిగోండి మా అమ్మాడి మరియు మా అక్క పిల్లలు ఉన్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నాం. మా అక్క పిల్లలు ఇద్దరు జర్షి అండి, మరి ప్రత్యూష. బోట్ అయితే వదిలేశారండి. అదిగోండి చెత్తాం జట్టి చూడండి, చూస్తున్నారా? ఇప్పుడైతే చెత్తాం నుంచి బంబూ ఫ్లాట్ వెళ్తున్నాం. అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్తామో మాకు కూడా సర్ప్రైజ్ అని. మరి సమ్మర్ వెకేషన్ కదండి, పిల్లలకైతే బయటికి తీసుకుని వెళ్ళకపోతే ఎలా అని చెప్పండి. అందు గురించే మేమైతే అలా వెళ్తున్నాం. మా ఆయన అయితే లోపల కూర్చున్నారండి. సిట్టింగ్ కూడా బెంచెస్ కూడా ఉన్నాయి లోపల. మా ఆయన అయితే లోపల కూర్చున్నారండి. బెంచెస్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని ఉన్నాయి ఈ బోటు పైన. మరి మీకు కూడా చూపిస్తాను, ఉండండి. చూడండి, మా ఆయన ఫ్యాన్ ముందు మంచిగా కూర్చున్నారు, రిలాక్స్ అవుతున్నారు బోట్ పైన. ఇక్కడ చూడండి ఎంత రష్ గా ఉందో బోట్ పైన. బొమ్మ ఫ్లైట్ అయితే వచ్చేసాము. అదిగోండి అందరూ దిగుతున్నారు. ఇప్పుడు మేము కూడా దిగుతామండి. పదండి, చలో చలో చలో. చూడండి, బెంచెస్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని ఉన్నాయి, చూసారా? చూడండి బంబూ ఫ్లాట్. ఒక్కొక్కరుగా దిగుతున్నారు. హాయ్ హాయ్, చలో.
ఇప్పుడైతే మేము చిన్నబట్ట వెళ్తున్నాం ఆటో పై నుండి. అక్కడి నుంచి అయితే ఎక్కడికి తీసుకుని వెళ్తారో మా ఆయనకే తెలుసు. చూడండి, చిన్నబట్ట వెళ్ళే జర్నీ మా వెళ్తున్నాం. మొత్తం షీ వ్యూయే కనిపిస్తుంది. చూడండి, ఇటువైపు మొత్తం షీ వ్యూయే కనిపిస్తుంది. మరి చిన్నబట్ట ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ మా ఆయన ఫ్రెండ్ ఉన్నారు, అతనికి కళ్యాణికి వెళ్తున్నాం. కలిసి అయితే మరి వెళ్తాం టూర్కి. హోప్ టౌన్ జెట్టి అండి అది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే చాలా పడవలు కనిపిస్తున్నాయి. మా ఆయన ఫ్రెండ్ అయితే వచ్చేసారు. మేమైతే ఇప్పుడు చూసారు కదా, చిన్నబట్ట రామ్ మందిర్ మండిది. ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిందండి, మా ఆయన అయితే చెప్పేశారు. మరి ఎక్కడికి వెళ్తే మాంటెరెట్ వెళ్తున్నాం. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మాంటెరెట్ ఇదే అండి రూటు. మేమైతే జాలీ ఫన్ టూర్ కి వెళ్తున్నాం. చూడండి ఎంత జాలీగా ఫైటింగ్ చేస్తున్నారు ఇద్దరు. మా జర్సీ అమ్మ అయితే వీడియో తీస్తుంది చూడండి. జర్సీ, ఓ ఏం చేస్తున్నావు? బయట అయితే చాలా ఆవులు ఉన్నాయి. ఈ ఆవులన్నీ మా జెస్సీ ఫ్రెండ్స్. చూసారా ఎన్ని ఆవులు ఉన్నాయో. మరి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, అదిగోండి చూస్తున్నారు కదా గేటు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, మాంటెరెట్ లోపలికి. నేను ఇదే ఫస్ట్ టైము వెళ్ళడం. చుట్టుపక్కల చెట్లు చూడండి, మొత్తం అడివేనండి. చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు మాయాబందరే గుర్తొస్తుంది. శ్రీ విజయపురంలో ఉన్నా కూడా 20 కిలోమీటర్ అని రాస్తున్నారు. చాలా లాంగ్ రూట్ లాగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం కదా, చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. మరి నేను అండమాన్ లోనే పుట్టానండి, కానీ మాంటెరెట్ ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ పుట్టి కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. జెస్సీ నీకు సెకండ్ టైమా? ప్రతిషా నీ ముందు వచ్చావా? మాంటెరెట్ ముందు వచ్చావా? నీది ఫస్ట్ టైమా? శ్రావ్యది కూడా ఫస్ట్ టైం. మా జెస్సీ మాత్రం సెకండ్ టైం. సమ్మర్ వెకేషన్ ఫన్ టూర్ లాగా ఉందండి నాకైతే. మా పిల్లలతో కలిసి చూడండి, మా పాప శ్రావ్య వాళ్ళ దీదీలతో ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉంటది. ఎందుకంటే మాయాబందర్లో ఉంటాం కదా మేము, ఇక్కడికి వస్తే ఫైటింగ్ తప్పదు. అదిగోండి మాయాబందర్ రాస్తా కూడా ఇలానే ఉంటదని వాళ్ళ దీదీతో చెప్తుంది పాప. చూడండి రాస్తా ఎలా ఉందో. మరి నాకైతే ఇది ఫస్ట్ టైం కదండి మాంటెరెట్ రావడం. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూడండి ప్రతి మరియు శ్రావ్య పాటలు పాడుతున్నారు.
పాటలు పాడుతూ వెళ్తే ఆ ఆనందమే చెప్పలేం. అయిపోయిందా? తెలుగు పాట పాడండి. తెలుగు పాట పాడాలి కదా. మన మాతృభాష ఫస్ట్ హిందీలో పాడుతున్నారు. పాడండి పాడండి. మరి మేమైతే వచ్చేసాం. ఇప్పుడైతే మా ఆయన అయితే గేట్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు. చూడండి, మా ఆయన గేట్ క్లోజ్ చేస్తున్నారు. వచ్చేసామండి మౌంట్ ఎవరెస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి మౌంట్ ఎవరెస్ట్. ఇదిగోండి చూడండి, ఇదే మౌంట్ ఏరియా. వచ్చేసాం. అక్కడ చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారో. నికోబారి హట్ దగ్గరుండి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఓగ్యా आप लोग का फोटो सारा మా పాప చూడండి చూడండి ఎంత చక్కగా కట్టున్నారో ఈ నికోబారి హట్. కాసేపు అయితే నాకు రెస్ట్ అండి. మా ఆయన మాటల్లోనే ఆలకించండి. మౌంట్ ఎవరెస్ట్ అందాలని ఎలా చెప్తారో చూస్తున్నారా? చూడండి ఇక్కడ పచ్చదనం ఎంత బాగుందో. బాగుంది కదా. ఇక్కడ నేచర్ కూడా అంత అందంగా ఉంటుంది. హట్స్ ఉన్నాయి, వాచ్ టవర్స్ ఉన్నాయి, మరియు పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు కూడా కట్టి ఉన్నారు. ఇది చూడండి, వెల్కమ్ టు కాలాపత్తర్. ఇక్కడ నుంచి కాలాపత్తర్ వెళ్ళే దారండి. అదిగోండి, వెల్కమ్ టు కాలాపత్తర్. ఈ కాలాపత్తర్ వెళ్ళే దారి ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్. 2.5 కిలోమీటర్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే కాలాపత్తర్ వస్తుంది. ఇదిగోండి రూట్స్, హట్స్. ఇది మౌంట్ హెరియట్ అండి. ఇక్కడికి హైయెస్ట్ హిల్ ఇది. మన సౌత్ అండమాన్కి హైయెస్ట్ హిల్ మౌంట్ హెరియట్ ఇది. ఓకేనా. క్లైమేట్ ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉండదు, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, మరియు నేచర్ బ్యూటీ కూడా మనం చూసి ఆనందించవచ్చు. సరేనా. పిల్లలు కూడా ఎంతో జాలీగా ఆడుకుంటున్నారు. హట్స్ కట్టున్నారు. మరి ఇక్కడ గెస్ట్ ఉండేందుకు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, టూరిస్ట్ టెంట్ హౌస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కడుతున్నారు, కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ గెస్ట్కి ఫుల్గా గెస్ట్ గురించి అంత కేరింగ్, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇవి టెంట్ హౌస్ అండి, గెస్ట్లు ఉండేందుకు. ఇదిగోండి టెంట్ హౌస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. అదిగోండి అవి టెంట్ హౌస్, గెస్ట్ల గురించి కట్టినారు. బయట చూస్తున్నారా, బ్లాక్ కలర్లో ఏంటి అనుకుంటున్నారా? అది మాస్కిటో నెట్ అండి. దోమలు ఎక్కువగా ఉండడం వల్ల గెస్ట్లకు ఇబ్బంది కలగకూడదని మాస్కిటో నెట్స్ కూడా వేస్తున్నారు. అదిగోండి చూడండి, మా ఆవిడ ఉయ్యాలు ఉంటుంది. ఇదిగోండి పిల్లలు ఇంకా అక్కడే ఉండిపోయారు. ఆ నికోబారి హట్ దగ్గరే ఉండిపోయారు, రావట్లేదు. పిలుస్తున్నా రావట్లేదు. వాళ్ళు అక్కడ ఫొటోస్ షూటింగ్ చేస్తున్నారు. మా ఆవిడ ఇక్కడ రిలాక్స్ అవుతూ ఇదిగోండి ఉయ్యాలు ఉంటుంది. ఇది ఒక వాచ్ టవర్ అండి. ఇదిగోండి, ఇదిగో ఎమరాల్డ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది. మొత్తం అంటే ఇదిగోండి సౌత్ అండమాన్ సీషోర్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. చూస్తున్నారా? అదిగోండి మీకు పైకి ఎక్కి చూపిస్తాను మళ్ళీ. అదిగోండి పిల్లలు వస్తున్నారు. అదిగోండి చూడండి, పిల్లలు వస్తున్నారు చూడండి. వాళ్ళు ఫుల్ ఎక్సైటింగ్లో ఉన్నారు, చూడడానికి, తిరగడానికి.
చూడండి చూడండి ఎలాగున్నారు, ఎందుకు అలా దెబ్బలాడుకుంటున్నారు? ఆల్రెడీ 2 ఉన్నాయి, అమ్మ కూర్చేంది కదా, అది లెగిసిపోద్ది అమ్మ ఇప్పుడు మీరు వచ్చాక. ఇదిగోండి ఇచ్చే, దానికి ఇచ్చే, నువ్వు వాళ్ళు ముగ్గురు ఊగుతారు. ఇదిగోండి మరి హెంబ్రేల్డ్ వ్యూ పాయింట్ చూద్దామా? లేటెందుకు, పదండి. ఇదిగోండి మా ఆవిడ గారు వెళ్తున్నారు వ్యూ పాయింట్ మీకు చూపించడానికి. ఓకే చూడండి హెంబ్రేల్డ్ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. చూడు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అదిగో చూస్తున్నారా దగ్గర? అటువైపు నుంచి చూడండి, అటువైపు ఏముందో. ఇదిగోండి ఇక్కడ నుంచి మీకు ఇదిగోండి నార్త్ బే కనిపిస్తుందా? ఇదిగోండి లైట్ హౌస్ ఉంది. ఇదిగోండి నార్త్ బే న్యూ ఓపెనింగ్ రోడ్, కొత్తగా ఓపెనింగ్ అయింది కదండి రోడ్డు. ఇదిగోండి మొత్తం సీ వ్యూలోనే వెళ్ళాలి మనం నార్త్ బేకి. ఇదిగోండి లైట్ హౌస్. నార్త్ బే వెళ్ళాలంటే మొత్తం సీ వ్యూ పక్క నుంచే వెళ్ళాలి. నార్త్ బే లైట్ రోడ్, లైట్ హౌస్ చూడండి పూర్తిగా మీకు మొత్తం అడవే కనిపిస్తుంది. ఎంత అందంగా ఉంది కదండి, దూరం నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద చెట్లు. అటువైపు రోసలాండ్ కూడా కనిపిస్తుంది. ఆ ఐలాండ్ చూసారు కదా, సపరేట్ గా ఉంది. సపరేట్ గా మీకు కనిపిస్తుంది ఐలాండ్, అదే రోసలాండ్ అండి. ఓకే రిటర్న్ బ్యాక్ టు నార్త్ బే, రిటర్న్ బ్యాక్ టు జర్నీ. ఇప్పుడు మా జర్నీ, రిటర్న్ బ్యాక్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. పిల్లలు వెళ్ళడానికైతే ఇష్టపడట్లేదు, ఇక్కడే ఇంకా ఆడుదాం అంటున్నారు, కానీ టైం అయితే అవుతుంది కదా, అందుకే రిటర్న్ బ్యాక్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ అయితే మేము వెళ్ళిపోతున్నామండి. మా టూర్ అయిపోయింది. ఇక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? జలగలు ఉన్నాయండి, అవి పట్టేస్తున్నాయి, అందుకనే చెక్ చేస్తున్నారు మా ఆయన. మీ ఇద్దరు చూసుకోండి అమ్మా. ఫుల్గా జలగలు ఉన్నాయండి, ఇంత గడ్డి లోపలికి వెళ్తుంటే పట్టేస్తున్నాయి. ఇక్కడ చూడండి గన్ పాయింట్, 360 డిగ్రీ రివాల్వింగ్ గన్ పాయింట్ అండి ఇది. 360 డిగ్రీ రివాల్వింగ్. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. మా పిల్లలైతే గాడి లోపలికి వెళ్ళిపోయారు. చూసుకున్నారా, చెక్ చేసుకున్నారా? ఓయ్ జలగలు ఉన్నాయో చెక్ చేసుకున్నారా? చూసుకోండి చక్కగా. బాయ్ బాయ్ మౌంట్ ఎవరెస్ట్. బాయ్ 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 బాయ్. बाय माउंट एवरेस्ट. गाड़ी में बाइक में రిటర్న్ బ్యాక్ జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళు హెయిర్ బెండ్ పూర్తి అవ్వలేదు, ఇప్పుడు హెయిర్ బెండ్ చేస్తున్నారు గాడిలో కూర్చొని. హెయిర్ బెండ్ చెప్పాను కదా, ఫ్లవర్ హెయిర్ బెండ్, నేచురల్ ఫ్లవర్ హెయిర్ బెండ్. మా ఆయన మళ్ళీ గేట్ తీస్తున్నారు. ప్రత్యూష చూడండి హెయిర్ బెండ్ ఎలా చేస్తుందో. जैसे फ्लावर चुपिंचु फ्लावर हेयर बैंड जल्दी बनाओ, इतना लेट करते आप लोग. ये टूट जाता है थोड़ा देरी बनाने से. अच्छा बढ़िया बनाती है.
ఇదిగోండి హెయిర్ బెండ్ పూర్తి అయిపోయింది. మా ప్రత్యూష పెట్టుకుంది కూడా. ఇదిగోండి హెయిర్ బెండ్ అయితే పూర్తి అయిపోయింది. శ్రావ్యకు పెట్టింది మా ప్రత్యూష. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ వచ్చి 20 పాయింట్ అండి. 20 రూపీస్ నోట్ పైన చూసుంటారు. నార్త్ బే ఐలాండ్ లైట్ హౌస్ స్పాట్ అండి. మరి మేమైతే వెహికల్ దిగి అలా ఫోటో షూటింగ్ అయితే చేసామండి. ఇక్కడ అలా సరదా